ఈ దేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు, వాళ్ళకి ఏదన్నా వేధింపులు జరిగినా, వాళ్ళకి అన్యాయం జరిగినా అది డౌన్ ప్లే చేస్తారు. అదే హిందువుల వలన వేరే ముస్లింలకో క్రైస్తవులకు ఏదైనా జరిగితే దాన్ని హైలైట్ చేస్తారు. మన కర్మ ఏంటంటే విదేశాల్లో వాళ్ళ దేశంలో ఎక్కువ మతస్థులకు ఏదైనా జరిగితే అప్పుడు స్పందిస్తారు. మన దేశంలో మెజారిటీలని టార్గెట్ చేస్తూ ఉంటారు. బట్ మెజారిటీ ప్రజలైనట్టు హిందువులకి ఏదన్నా జరిగితే వార్తే కాదు, ఒక ముస్లింకి ఏదన్నా జరిగితే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తారు. క్రైస్తవుడికి ఏదైనా జరిగితే ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తారు. వాళ్ళకి 57, వీళ్ళకి 84. బట్ ఒక హిందూకి జరిగితే లోకల్ పేపర్లో కనీసం పక్క రాష్ట్రంలో కూడా రాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈయన ఒక అర్చకుడు కనబడుతున్నారు కదా, బీహార్లో ఉన్నటువంటి ఈ అర్చకుడు తాజాగా దారుణంగా హత్యకు గురయ్యారు. ఎలా అంటే కళ్ళు పీకబడ్డాయి, వ్యక్తిగత భాగాలు కొయ్యబడ్డాయి, నాలుక కొయ్యబడింది. ఇది జరిగింది బీహార్లో. కానీ ఏ ఒక్కళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు, ఎవరు ర్యాలీలు చేసేటువంటి వాళ్ళు లేరు. ఓవరాల్గా అయితే బీహార్లో జరిగినటువంటి ఈ పూజారి హత్య వెనకాల వ్యక్తిగత కారణమా లేకపోతే మతపరమైన కారణమా అన్నటువంటిది మాత్రం చెప్పేవాళ్ళు ఎవరు లేరు.